ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహరాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 10, 2024 బుధవారం, పౌషమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మూలా నక్షత్రంలో ధ్రువ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు. రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:46 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు మీ కీర్తి మరియు గౌరవం పెరుగుతుంది. మీరు సృజనాత్మక పనిలో పాల్గొంటారు మరియు కొన్ని ప్రణాళికలతో ముందుకు సాగాలి. మీ వ్యాపారం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అదృష్టం దృష్ట్యా ఈ రోజు బాగానే ఉంటుంది. కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఒక ముఖ్యమైన లక్ష్యంపై పూర్తి దృష్టిని ఉంచినట్లయితే అప్పుడు మాత్రమే అది నెరవేరినట్లు అనిపిస్తుంది. విద్యార్థులు కొత్త కోర్సులో చేరాలనుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. మీ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి ఈ రోజు చాలా మంచి రోజు. ఏదైనా మార్పు సంబంధిత కార్యకలాపం విజయవంతమవుతుంది. దీని కారణంగా మీరు ఒత్తిడి నుండి చాలా ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యునితో వివాహ సంబంధిత సంబంధం రావచ్చు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు దాని అన్ని అంశాలను తీవ్రంగా పరిగణించండి. ఏ పనినైనా సంతోషకరమైన హృదయంతో చేయండి, ఎందుకంటే మీ ఏకాగ్రత లోపించడం వల్ల ఏదైనా పని పూర్తయ్యేలోపు పాడైపోతుంది. ప్రతికూల స్వభావం గల వ్యక్తులతో ఎక్కువ పరస్పర చర్యను కొనసాగించవద్దు. బిజినెస్ వర్కింగ్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఆన్లైన్ కార్యకలాపాల ద్వారా కాకుండా వ్యక్తిగతంగా మీ పార్టీలను కలవడం మంచిది. ఈ సమయంలో కొంత ఆర్డర్ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పొందడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. వైవాహిక సంబంధాలు మధురంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా ఏదైనా వినోద ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఏదైనా ప్రమాదం లేదా గాయం మిమ్మల్ని చట్టపరమైన వివాదంలో పడవేయవచ్చు. మీరు విహారయాత్ర చేయడం ద్వారా లేదా తరగతిలో నమోదు చేసుకోవడం ద్వారా మీ మనస్సులోని చింతలను తొలగించుకోవచ్చు. అదృష్టం బహుశా డబ్బు రూపంలో లేదా కొత్త కెరీర్ ఎంపికలో ప్రస్తుతం మీ జీవితంలో దారి తీస్తుంది. మీ గ్రహాల ప్రకారం ఈ రోజు అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకవైపు మీరు మీ ప్రియమైన వారిని బాధపెట్టకూడదనుకుంటే మీరు ఎక్కువగా మాట్లాడటం మరొకరి హృదయాన్ని గాయపరచవచ్చు. ఇందుకోసం ప్రజలను కలవాలి, వారితో మాట్లాడాలి, ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ మార్గాలను మార్చుకోండి, మీ ఉద్దేశాలను కాదు. ఈ రోజు మీ కార్డ్ మీ ప్రేమికుడితో ప్రేమ, నమ్మకం మరియు సన్నిహిత సంబంధాలతో నిండి ఉంది. మీ భాగస్వామి యొక్క ప్రేమ జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. శత్రువులు కూడా ఈరోజు మీకు దూరంగా ఉంటారు, వివాదాలకు దూరంగా ఉంటారు మరియు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు విధి మీకోసం భిన్నమైనదాన్ని వ్రాసింది. విభేదాలను నివారించడానికి ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆత్మ సహచరుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే సంబంధం ఒక వైపు మాత్రమే నిర్వహించబడదు, కానీ దీనికోసం రెండింటినీ అర్థం చేసుకోవడం మరియు అర్థం చేసుకోవడం అవసరం. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు మీ నైపుణ్యాలు, లక్షణాలు మరియు కృషి గురించి బాగా తెలుసు, కానీ ఇప్పుడు ప్రదర్శించడానికి సమయం ఆసన్నమైంది. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా మీరు శత్రువులు లేదా వివాదాలకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఓటమి అనేది విజయం సాధించే మార్గంలో ఒక మైలురాయి, కాబట్టి దాని గురించి దృష్టి మరల్చకండి. ఇప్పుడు మీ దృష్టి అంతా ఉత్పాదకతతో పాటు మీ కస్టమర్లను పెంచుకోవడంపైనే ఉంది. మీరు కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాల గురించి ఆలోచించవచ్చు మరియు వీలైనంత త్వరగా వాటిని అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు. మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యం గురించి మీకు పూర్తిగా నమ్మకం ఉంది, కానీ ప్రశంసలు లేకపోవడం కొన్నిసార్లు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. ఈ రోజు మీరు మీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో ప్రేమగా ప్రవర్తిస్తారు. మీ మనస్సు ఇప్పటికీ చేదు అనుభవాలతో నిండిపోయినప్పటికీ ఎవరైనా మీ దాతృత్వానికి ముగ్ధులై రోజు చివరిలోగా అతని, ఆమె భావాలను మీకు తెలియజేయవచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్ని ప్రతికూలతలను తొలగించి కొత్తగా ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది.
మీరు మరియు మీ భాగస్వామి కలిసి నాణ్యమైన సమయాన్ని గడిపి చాలా కాలం అయ్యింది. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి. మీరు మీ భాగస్వామికి కొంత బహుమతి లేదా కొన్ని ఉపయోగకరమైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది మీ ప్రేమ మరియు సంరక్షణ గురించి వారికి ఒక ఆలోచనను కూడా ఇస్తుంది. మీ ఖర్చులు కొంతకాలంగా పెరుగుతున్నాయి కానీ ఈ రోజు నుండి మీరు వీటన్నింటిలో ఆహ్లాదకరమైన మార్పును చూస్తారు. అంతిమంగా మీ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీ ఖర్చులు చాలా వరకు నియంత్రణలోకి వస్తాయి మరియు పర్యావరణం మారుతున్నట్లు కనిపిస్తుంది. దీని కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. తొందరపాటు చర్య మిమ్మల్ని వెనక్కి నెట్టవచ్చు మరియు మీ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వాణిజ్యపరంగా ఇవి చాలా ఉత్తేజకరమైన క్షణాలు. మీ కృషి మరియు నాయకత్వ లక్షణాలకు మీరు గుర్తింపు పొందుతారు. మీరు అందుకున్న అభినందనలను ఆస్వాదించండి. ఈ విజయాన్ని మీరే సంపాదించుకున్నారు. పరిస్థితిలో మార్పు హోరిజోన్లో ఉండవచ్చు. ప్రమోషన్లు మరియు జీతాల పెరుగుదలను ఆనందించండి. ఈరోజు మీరు మీ పనిని ఆనందదాయకంగా చూస్తారు. మీరు తక్కువ ప్రయత్నం చేస్తారు కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీ స్నేహితులు మరియు ప్రియమైన వారు మీకు మంచి సలహా ఇస్తారు. మీ దృష్టిని కొనసాగించండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి. మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మేలు. ఎక్కువ మాట్లాడే చాలా మంది కాలాన్ని బట్టి మోసపోతారు. శృంగారంలో సమస్యల కారణంగా మీరు ఈ రోజు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఓపిక పట్టండి. ఈ దశ తాత్కాలికమైనది మరియు త్వరలో మీ ప్రేమ వికసిస్తుంది. మీ దృక్పథాన్ని మరియు వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. ఇది మీ ప్రేమికుడు మీ పట్ల మరింత ఆకర్షితులయ్యేలా చేస్తుంది. ఈ రోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందే అవకాశముంది. ఆకర్షణ విషయానికి వస్తే మీ బాహ్య సౌందర్యం కంటే మీ అంతర్గత సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది మరియు అందుకే ప్రతి ఒక్కరూ మీ కంపెనీని ఇష్టపడతారు. శృంగారం కోసం ఈ సమయం కేక్ మీద ఐసింగ్ వంటిది. మీరు మీ వైపు నుండి కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ సమయంలో దేవుడు మీ పట్ల చాలా దయతో ఉన్నాడు మరియు మీకు కీర్తి మరియు హోదాను పెంచుతున్నాడు. మీరు మీ నాయకత్వంలో కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నారు. మీపై నమ్మకం ఉంచండి. డబ్బునే కాదు సంతృప్తిని కూడా అందించే ఆ పని చేయండి. ఈ రోజు మీరు మీ పనిని ఆనందిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈరోజు చాలా సానుకూలంగా ఉన్నందున మీరు ఈ దశలో ప్రయోజనం పొందుతారు. మీ జీవితం ఇప్పుడు తేలిక అవుతుంది. వ్యక్తులను వినండి. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు మీరు సరైన జ్ఞానాన్ని కూడా పొందుతారు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు పూర్తి హృదయంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోండి. పొరపాటు వల్ల నష్టం జరగవచ్చు. మీ మూలాలను సముచితంగా ఉపయోగించండి. మీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం మీ ప్రతిభకు డిమాండ్ ఉన్నందున మీ పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఆర్థిక లాభం ఇంటి మరమ్మతులు లేదా పునర్నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. మీకు సవాలుగా ఉన్న మరియు కొత్త పనులను మీరు ఎదుర్కోవచ్చు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ రోజు ఆకస్మిక సాధారణ మార్పు లేదా ఆహ్వానం వచ్చే అవకాశం ఉందని మీ గ్రహాలు చెబుతున్నాయి. గృహ సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తాయి, కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ ఆలోచనలు మరియు చింతలతో మీరు రాబోయే విజయం మరియు మీ లక్ష్యం నుండి దృష్టి మరల్చకండి. ఈ రోజు మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు మరియు కమ్యూనికేషన్ కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి సలహాను ఖచ్చితంగా తీసుకోండి మరియు మీరు అతనిని ఎంతగా ప్రేమిస్తున్నారో అతనికి చెప్పడం మర్చిపోవద్దు. చిన్న చిన్న సాహస యాత్రలు కూడా చేసే అవకాశముంది. అనవసరమైన పని లేదా కార్యకలాపాలను నివారించండి. కొన్ని తెలిసిన ముఖాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కాని మీరు మీరే నిర్వహించగలుగుతారు. మీ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి ఎటువంటి రాయిని వదిలివేయవద్దు. దీనికోసం మీరు అతని కోసం డిన్నర్ సిద్ధం చేయవచ్చు లేదా రొమాంటిక్ మూవీని కూడా చూడవచ్చు. దీని నుండి మీరు కూడా ప్రయోజనం పొందుతారు. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు పీపుల్ చెట్టుకు నీరు సమర్పించండి. మీ కోరిక నెరవేరుతుంది.